యూజువల్గా ఈ డైజైగోటిక్ ట్విన్స్ అనేది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళల్లో, అలాగే ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో 80% మందిలో ఈ డైజైగోటిక్ కవలలు కలిగే అవకాశం ఉంది. మోనోజైగోటిక్ ట్విన్స్ రెండో రకం. ఈ మోనోజైగోటిక్ ట్విన్స్ అంటే ఒకే అండము ఒక స్పర్మ్తో ఫలదీకరణం చెందిన తర్వాత ప్రాసెస్లో ఎంబ్రియో డివైడ్ అవ్వటం, అట్ డిఫరెంట్ స్టేజెస్లో డివైడ్ అవ్వటం, ఒక్కొక్కసారి 72 గంటలకు డివైడ్ అవ్వడము, కొన్ని 4 నుంచి 8 రోజుల తర్వాత డివైడ్ అవ్వడం, ఆర్ 2 వీక్స్ తర్వాత డివైడ్ అవ్వడం ద్వారా ఈ మోనోజైగోటిక్ ట్విన్స్ అనేవి వస్తుంటాయి. మోనోజైగోటిక్ ట్విన్స్ అంటే వీళ్ళల్లో ఒకే ఉమ్మనీరు సంచిలో 2 బిడ్డలు ఉండటం, ఒకే మాయ కలిగి ఉండటం. అలాగే ఇంకొక రకం 2 ఉమ్మనీరు సంచులు ఉండి ఒకే మాయ ఉండటం. అలాగే ఒకే ఉమ్మనీరు సంచిలో 2 బిడ్డలు ఉండి వాళ్ళు అతుక్కొని ఉండటం, అవయవాలు అతుక్కొని ఉండటం, కంజాయింట్ ట్విన్స్ అంటారు. తలలు అతుక్కొని పుట్టడం, థొరాక్స్లు అతుక్కోవటం, ఇలాంటివి మోనోజైగోటిక్ ట్విన్స్. వీళ్ళల్లో పిల్లలిద్దరూ ఒకే లింగం అంటే సెక్స్ కలిగి ఉంటారు, బ్లడ్ గ్రూప్స్ సిమిలారిటీ ఉంటాయి, జెనెటికల్గా ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు. అండ్ వీళ్ళల్లో కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ శాతం ఉంటాయి. అంటే క్రోమోజోమల్ రిలేటెడ్ డిసీజెస్, అవయవ లోపాలు ఇవి ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది.